హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చి చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మనకి కిచెన్ నుండి వచ్చినటువంటి కిచెన్ వేస్ట్ అనమాట. అంటే మేము లాస్ట్ వీక్ సంతకి వెళ్ళామన్నమాట. వాళ్ళు ఫ్రీగా ఇచ్చినట్టు ఇవి, మనమైతే సంతలో అయితే తెచ్చినట్టు కాదు. మనకి వీటి ద్వారా కూడా మనము కిచెన్ వేస్ట్లోనే మనం సీడ్స్ అనేది మనం తెప్పించుకోవచ్చండి. మనకి సీడ్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఇవి పండిపోయినాయి కదా చూడండి. మనకి ఇటువంటి కాకరకాయలు కూడా సీడ్స్, మనకి కాకరకాయల్లోనే సీడ్స్ అనేది మంచి క్వాలిటీ ఉన్నటువంటి మనకి సీడ్స్ అనేది ఇందులో కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. చూడండి, చూశారు కదా. చూడండి, ఈ సీడ్స్ ఈజీగా మనకి కరెక్ట్గా జర్మినేషన్ అనేది అవుతుంది అనమాట. చాలా ఉన్నాయి ఇందులో కూడా. మనం కొద్దిగా గట్టిగా ఉన్నటువంటి ముదిరినటువంటి మనం సీడ్స్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మంచి మీ దగ్గర సంతకి వెళ్ళినప్పుడు పండిపోయినటువంటి కాకరకాయలతో కూడా మనకి సీడ్స్ అనేది మంచి క్వాలిటీ ఉన్నటువంటి సీడ్స్ దొరుకుతాయి. ఓకే, తర్వాత మనకి ఇది క్యాప్సికమ్ కూడా మనకి సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటుంటారు కదా. ఇందులో కూడా మనకి సీడ్స్ అనేది పండిపోయింది అనమాట. ఇది సీడ్స్ కూడా మీకు ఇలా కనిపిస్తున్నాయి కానీ చాలా గట్టిగా ఉన్నాయి అనమాట. చూడండి, సీడ్స్ కనిపిస్తున్నాయా? ఈ సీడ్స్ అండి. వీటిని ఇప్పుడు మనము నాటుకుందాము. మనకి కిచెన్ వేస్ట్ వలన చాలా ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్. మనం మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయి. మనం చీప్ అండ్ బెస్ట్లోనే మనము సీడ్స్ బయట కొనుక్కోకుండా కూడా సీడ్స్ని మనం వేయకుండా కూడా మనము గార్డెన్లో మనము టమోటో కానీ, ఇటువంటి కాకర కానీ, తర్వాత ఇటు క్యాప్సికము, ఇటువంటి సీడ్స్, పచ్చిమిర్చి కానీ సీడ్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన గార్డెన్లో వర్షాకాలం కదా, ఇప్పుడు ఎలాగో మనకి క్యాప్సికమ్ లేవు కాబట్టి నేను క్యాప్సికమ్ సీడ్స్, అదేవిధంగా కాకర కూడా కొన్ని సీడ్స్ అనేది ఇందులో ఉంటే కలెక్ట్ చేసి మీకు ఈరోజు నాటి చూపిస్తానండి. మనకి చాలా అంటే చాలా హెల్తీగా వస్తాయి ఇవి. ఇంకా మీరు ఇలాంటి కాకరకాయలు పండిండేటివి ఉన్నా కూడా మీరు వీటిని ఎండేసుకొని కూడా నెక్స్ట్ సీజన్కి మీరు సేవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ నేను ఈ సీడ్స్ అన్నీ చాలా బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి అన్నమాట. ఎక్కువ మనకి జర్మినేషన్ అవుతాయి. ఇవి ఒక పక్కన మనం ఎండేసుకుందాము. ఇవన్నీ సీడ్స్ అనమాట. ఒక సైడ్న ఎండేస్తాను. ఇందులో కూడా ఉన్నాయి మంచి క్వాలిటీ ఉన్నటువంటి సీడ్స్ అండి. మీరు బయట నుండి తెచ్చుకునే కంటే ఇటువంటి మనం టిప్స్ అనేది ఫాలో అయినట్లయితే మనం ఈజీగా కొన్ని సీడ్స్ మనం గార్డెన్లో మనం పండించుకున్నటువంటి కొన్ని సీడ్స్ని మనమే బయట కొనుక్కోకుండా ఈ విధంగా మనము కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ చాలామందికి తెలీదు, కావున మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియని వారికి ఈ విధంగా సీడ్స్ అనేది కలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, సీడ్స్ చాలా గట్టిగా ఉన్నాయి, ముదిరినాయి అనమాట. ఈ విధంగా పండిపోయినటువంటి సీడ్స్ అయితే మనకి మంచిగా జర్మినేషన్ అవుతాయి. అన్నీ వేసుకోకుండా మీరు కొన్ని సీడ్స్ మాత్రం దాచుకునేసి నెక్స్ట్ సీజన్కి మీరు దాచుకోండి. ఇప్పుడు వీటిని మనము నాటుకుందాం ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు ఎలాగా. ఇంకో విషయానికి వస్తే టమోటానండి. మనకి టమాటాలో కూడా సీడ్స్ అనేది చూడండి, ఇవి టమాటా సీడ్స్ అనమాట. ఇవి కనిపిస్తున్నాయా? మన ఈ విధంగా టమాటాస్ కూడా మనము
ఇలా పగలవీకేసి మట్టిలో కప్పేసినామంటే ఇవి చూడండి సీడ్స్ కనిపిస్తున్నాయి. ఇవేనండి టమాటో సీడ్స్. వీటి వలన కూడా మనం నారు పోసుకోకుండానే మనకి సీడ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడైతే కొన్ని నాటేసుకుందాము. ఓకేనండి, మన దగ్గర ప్రజెంట్ అయితే కుండీలు లేవన్నమాట. గ్లాసులో మనం కొద్దిగా వచ్చిన తర్వాత సాప్లింగ్స్ వచ్చిన తర్వాత నేను వీటిని ఎక్కడ నాటుకోవాలో మళ్ళీ చూపిస్తాను. హోల్ పెట్టుకుంటున్నాను. ఇటువంటి ప్లాస్టిక్ గ్లాసులు వాడుతున్నాను నేను. కింద ఖచ్చితంగా మనకి ప్రాపర్గా హోల్ అనేది ఉండాలి. అన్నిటికీ హోల్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు కోకోపీట్ తీసుకుంటున్నాను. కోకోపీట్ అయితే మనకి మట్టి అయితే కొద్దిగా లేదు, జస్ట్ కోకోపీట్ మాత్రం వాడుతున్నాను. తేమ చేసుకున్నాను అన్నమాట కోకోపీట్ కొద్దిగా లైట్గా. ఇలా నింపుకోండి. ఒక్కొక్క దాంట్లో 2 ఉంచేస్తున్నాను. పెద్ద కంటైనర్ తీసుకొని ఈ 2 మాత్రమే నేను నాటుకోవడం జరుగుతుంది. ఒక కంటైనర్లో 2 కాకర విత్తనాలు అనమాట. ఓకే, ఇది ఇలా ఉంచేస్తున్నాను ఇక్కడ సైడ్న. ఏదైనా ఒక కంటైనర్లో ఒక సైడ్ ఉంచేసుకోండి. మరి నేను కోకోపీట్ మాత్రమే వాడుతున్నాను. మీ దగ్గర మట్టి ఉంటే మట్టి కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో కూడా 2 విత్తనాలు. కోకోపీట్ అయితే మనకి వేర్లు అనేది బాగా ఈజీగా జర్మినేషన్ అయ్యి వేర్లు అనేది డెవలప్మెంట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 2 గ్లాసుల్లో వచ్చి కాకర వేసుకున్నాను. ఇందులో కూడా 2 ఉంచేస్తున్నాను. కింద బొక్క పెడితే డ్రైన్ హోల్ అనేది కిందికి వెళ్తాయి అన్నమాట. వాటర్ ఎక్కువ పోసినా కూడా మనకి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కావున అలా పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే సీడ్ కానీ మొక్క కానీ కుళ్ళిపోకుండా మనకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇది క్యాప్సికమ్. అవును, ఇందులో కూడా 2 క్యాప్సికమ్ విత్తనాలు అనేది నాటుకుంటున్నాను. 2, జస్ట్ 2. మట్టి కాదు, కోకోపీట్. ఇప్పుడు 5 గ్లాసులు విధంగా నాటుకోవడం జరిగింది. మీ దగ్గర గ్లాసులు లేకపోయినా కూడా చూడండి దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాను. కింద డ్రైన్ హోల్ అంతే. చూడండి ఇందులో కూడా మనము చూడండి డ్రైన్ హోల్ వాటర్ ఎలా వస్తున్నాయి కిందికి. ఇందులో కూడా మనము 2 క్యాప్సికమ్ విత్తనాలు అనేది నాటుకోవడం జరుగుతుంది. జస్ట్ 2 చాలండి, ఎందుకంటే మనం రీపార్ట్ చేసుకునేది అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. మనం ఎక్కువ సీడ్స్ వేసామనుకోండి ఆ రూట్స్ అనేది దెబ్బతింటుంది. దీనికి హోల్ ఉండాలి. ఇంకో కొద్ది కట్ చేద్దాం దీన్ని. ఇది కూడా పై భాగం కూడా మనము ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇది బయటపడే చూడండి ఈ విధంగా.
చూడండి, ఇది కూడా మనము ఇలా కూడా దీన్ని కూడా బాటిల్ పైన భాగాన్ని ఉపయోగించుకోవచ్చు. కింద అయితే చిన్న హోల్స్ ఉన్నాయి, హోల్స్ పెట్టుకున్నాను కింద. ఇంకా కావాల్సింటే మీరు హోల్స్ అనేది పెద్దగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆల్రెడీ పెట్టాను. ఓకే, ఇంకా కొద్దిగా పెద్దగానే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనము దీన్ని ఇలా ఇచ్చేద్దాం. ఇంకా కొన్ని ఉన్నాయి సీడ్స్, ఇంకా కొన్ని మిగిలాయి. ఇవి కనిపిస్తున్నాయి ఇక్కడ మిగిలాయి అనమాట. ఇవి ఎక్కడో ఒక చోటున నాటేసుకుంటాను ఇప్పుడు. చూశారు కదా, ఈ విధంగా మనము బయట దొరికేటువంటి సంతలో వచ్చేటువంటి సీడ్స్తోనే నేను ఈరోజు కొన్ని సీడ్స్ నాటడం జరిగింది. బాయ్ అండి, మీరు కూడా ఈ విధంగా నాటుకోండి. హ్యాపీ గార్డెనింగ్.